యుక్రెయిన్ రష్యా పైన డ్రోన్ అటాక్ ఎలా జరిపింది? రష్యా యొక్క S-500 ఈ డ్రోన్ అటాక్ని ఆపడంలో ఎందుకు ఫెయిల్ అయ్యింది? S-500ని బోల్తా కొట్టించడానికి యుక్రెయిన్ పన్నిన వ్యూహం ఏంటో ఈ స్కిట్ వీడియోలో నిన్న చూసా. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడకపోతే చూసేయండి. ఒక చర్యకు ప్రతిచర్య ఉన్నట్లే ఖచ్చితంగా యుక్రెయిన్ ఈ చర్యకి రష్యా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. రష్యా తన యొక్క దాడులను ఎందుకు తగ్గించింది అంటే ట్రంప్ విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు శాంతి చర్చల కోసం. అది విశ్వశాంతి కోసమా లేదంటే తన స్వలాభం కోసమా, ఇది మళ్ళీ వేరే చర్చ. కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో యుక్రెయిన్ ఇలాంటి రెచ్చగొట్టే పనులకు దిగుతుంది. ఇది ఎలా ఉందంటే, చిన్నప్పుడు మనంతా చదువుకున్నాం, చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే మరి నా పుట్టలో వేలెడితే నేను కుట్టనా అంటోంది. యుక్రెయిన్ ఫస్ట్ నుంచి అదే పని చేస్తుంది, పదే పదే వేలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. నాటోలో చేరుతా అని రష్యాను కవ్వించే ప్రయత్నం చేసింది. అందుకే కదా రష్యా యుక్రెయిన్ పైన అటాక్ చేసింది. ఆ తర్వాత కూడా అనేక సార్లు కవ్వింపు చర్యలకు దిగింది. చర్చలకు నో అని చెప్పింది ఫస్ట్ రష్యా కాదు, యుక్రెయిన్. దీనికి బైడెన్ ఫుల్గా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆ చర్చల కోసం ట్రంప్ పదే పదే ఒత్తిడి తీసుకురావడాన్ని జెలెన్స్కీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే పొమ్మనకుండా పొగబెట్టినట్లు ఇలా అడపా దడప రష్యాని రెచ్చగొడుతున్నాడు. చర్చలు ఎలాగైనా సరే విఫలం కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం ఆగితే యుక్రెయిన్లో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు జెలెన్స్కీ తన పదవిని రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ నిజంగానే నువ్వు దేశం కోసం పోరాడితే దేశ ప్రజలందరూ నీతో ఉండాలి కదా, నువ్వు వార్ హీరోవి కదా, మరి ఎలక్షన్స్లో అసలు పోటీ అనేదే లేకుండా గెలవాలి కదా. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు నీకు? ఎందుకు పదే పదే ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేస్తున్నావు? ఏమైనా అంటే యుద్ధ సమయంలో ఎలక్షన్స్ ఎలా పెట్టాలి అని అంటున్నాడు. మరి అసలు ఆ యుద్ధం ఆగడానికి నువ్వేం ప్రయత్నాలు చేస్తున్నావు? దీనిపైన ఎలాంటి సమాధానం ఉండదు. అయితే యుక్రెయిన్ ఎప్పుడైతే రష్యా పైన అటాక్ చేశాడో ఇక చాలు, లిమిట్ దాటిపోయిందంటూ పుతిన్ ట్రంప్కి ఫోన్ కలిపాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేదో శాంతి చర్చలు అంటే నేను నీ కోసము యుద్ధాన్ని కాస్త తగ్గించి మాట్లాడడం మొదలుపెట్టాను. కానీ ఆ జెలెన్స్కీ ఈ తీవ్రత తగ్గడాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మా పైన టెర్రరిస్ట్ అటాక్లకి ఉపయోగించుకుంటున్నాడు. దీనిపైన నువ్వేమంటావు? అసలు నీ మాట జెలెన్స్కీ వింటున్నాడా? వినే పొజిషన్లో ఉన్నాడా? లేదంటే ఈ చర్చలు ఫుల్ స్టాప్ చేసి మేము మళ్ళీ యుద్ధ తీవ్రతను పెంచేస్తాం, నేరుగా యుక్రెయిన్ పైన దూసుకుపోతాం అని ఖరాఖండిగా చెప్పేశాడు. 15 నిమిషాల పాటు ఈ కాల్ కన్వర్జేషన్ కొనసాగింది. పుతిన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడితే నీకెలా తెలుసు ప్రశాంత్ అనకండి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియాలో తెలిపాడు. యుక్రెయిన్ రష్యా పైన ఏవైతే డ్రోన్ అటాక్ జరిపిందో, ఎయిర్ బేసెస్ పైన, అదేవిధంగా ఫైటర్ జెట్స్ పైన, కొన్ని సివిలియన్ ప్లేసెస్ పైన కూడా అటాక్ జరిపింది, రైల్వే ట్రాక్స్ పైన అటాక్ జరిపింది. ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ అటాక్లని పుతిన్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ అటాక్స్ గురించి పుతిన్తో ట్రంప్ డిస్కస్ చేసినట్లు తెలిపాడు. ఇట్ వాజ్ ఎ గుడ్ కన్వర్జేషన్ బట్ నాట్ ఎ కన్వర్జేషన్ దట్ విల్ లీడ్ టు ఇమీడియట్ పీస్. కన్వర్జేషన్ అయితే మంచిగా కొనసాగింది. అంటే ట్రంప్ ఎలా ఉన్నావు, ఆ పుతిన్ బాగానే ఉన్నాను, ఇలాగే సాగింది. కాకపోతే ఇది శాంతియుతంగా వెళ్ళట్లేదు. ఎలా వెళ్తుంది చెప్పు? ఎదుటోళ్ళలాగా ఒక చెంపదెబ్బ కొడితే వీడు కూడా చెంపదెబ్బ కొట్టాలి కదా. పైపెచ్చు వీడు వాడికంటే బలవంతుడు, వీడి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరి చటాక్గాడు వచ్చి చెంపదెబ్బ కొడితే ఊరుకుంటాడా ఏంటి? కాబట్టి ఖచ్చితంగా పుతిన్ నేను అటాక్ చేయబోతున్నాను, కాకపోతే నీకు ముందే చెప్తున్నా ఒక మాట, చూసుకో ఇక అని చెప్పడానికే పుతిన్ ట్రంప్కి ఫోన్ చేశాడని ఈ స్టేట్మెంట్ ద్వారా ఈజీగా అర్థమవుతుంది. ప్రెసిడెంట్ పుతిన్ డిడ్ సే అండ్ వెరీ స్ట్రాంగ్లీ దట్ హీ విల్ హ్యావ్ టు రెస్పాండ్ టు ద రీసెంట్ అటాక్ ఆన్ ఎయిర్ ఫీల్డ్స్. ఏకంగా మా ఎయిర్ బేసెస్ పైన, ఎయిర్ ఫీల్డ్స్ పైనే యుక్రెయిన్ అటాక్ చేసింది. మరి ప్రపంచంలోనే అత్యంత అణ్వాయుధాలు కలిగిన స్ట్రాంగెస్ట్ కంట్రీ అయినటువంటి రష్యా ప్రతిస్పందించకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా మేము ప్రతిస్పందించి తీరుతాము, లేదంటే రష్యాని ఒక పిరికి దేశంగా ప్రపంచం లెక్కగడుతుంది. కాబట్టి ఊరుకునేదే లేదు, యుక్రెయిన్కి చుక్కలు చూపిస్తామని ట్రంప్కి తెలిపాడు పుతిన్. అంటే నిన్నటి స్కిట్ వీడియోలో మనం చూసాం కదా, లాస్ట్కి సగ్గుకి ఫోన్ కలుపుతాడు. మరి ఆ సగ్గు ఎవరు? నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్ ఏం జరగబోతుంది? దీనికి ప్రణాళిక ఆల్రెడీ సిద్ధమైపోయింది. రాబోయే కొద్ది రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంది. దానిపైన కూడా ఒక స్కిట్ వీడియో చేస్తాను. కాబట్టి ఆర్ఎం ప్రశాంత్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వి ఆల్సో డిస్కస్డ్ ఇరాన్.
మొదటి నుండి కూడా రష్యా యుక్రెయిన్ వార్కి ప్యారలల్గా మరొక వార్ జరుగుతుంది గాజాలో హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య. హమాస్ ఫస్ట్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది, ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పైన వార్ డిక్లేర్ చేసింది, గాజా మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసి పడేసింది. ఆ తర్వాత హిజ్బుల్లా మధ్యలో వచ్చింది, లెబనాన్లోకి దూరి మరీ హిజ్బుల్లాను కొట్టేశారు. అక్కడితో ఆ కథ ముగిసింది, సీజ్ ఫైర్ అయ్యింది. ఆ తర్వాత హౌతీస్ మధ్యలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అడపాదడపా హౌతీస్ని కూడా ఇజ్రాయెల్ లెంపకాయలు వేస్తూనే ఉంది. అయితే అక్కడ మరికొన్ని అరబ్ కంట్రీస్ ఉండడంతో గొడవ పెద్దదవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ని నేరుగా ఇన్వాల్వ్ కాకుండా అమెరికా నేరుగా ఇన్వాల్వ్ అయి హౌతీస్ భర్తం పడుతుంది. అక్కడ అనేక ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. అయితే నేను మొదటి నుండి చెప్తున్నాను, ఈ హమాస్ కానీ హిజ్బుల్లా కానీ హౌతీస్ కానీ వీళ్ళంతా ఎవరు? దత్తపుత్రులు. వీళ్ళ ఇల్లీగల్ తండ్రి ఎవరు? ఇరాన్ వీళ్ళందరికీ వెపన్ స్మగ్లింగ్ చేస్తుంది, ఫండింగ్ చేస్తుంది. ఎలా సప్లై చేస్తుంది? టన్నల్స్ ద్వారా, సొరంగాల ద్వారా. కొన్ని వేల టన్నల్స్ బయటపడ్డాయి గాజాలో, అదేవిధంగా ఇజ్రాయెల్ బార్డర్లో. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ పొందడానికి అతి కొద్ది దూరంలో ఉన్నట్టు IAEA ఒక సంచలన నివేదిక తెలిపింది. అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎలా తయారు చేస్తారు? యురేనియం ద్వారా తయారు చేస్తారు. మరి అలాంటి యురేనియంని ఇరాన్ పెద్ద సంఖ్యలో నిల్వపరుచుకుంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1965లో 1971లో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల్లో భారత్ విజయం సాధించింది. కానీ ఇప్పుడు అలాంటి యుద్ధం సాధ్యమా? ఎందుకంటే అప్పుడు గెలుపు ఓటములు సాధ్యము 1965 1971లో. కానీ ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే చివరి బ్రహ్మాస్త్రంగా అదేం చేస్తుంది? న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏదైనా దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అంతటి చిక్కులు వస్తాయి. ఉదాహరణకి నార్త్ కొరియా దేశం. ఇది ఒక చటాక్ దేశం, చాలా చిన్న దేశం, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దేశం. కనీసం తినడానికి తిండి కూడా లేదు అక్కడ ఒక నియంత పరిపాలిస్తున్నాడు. అలాంటి నార్త్ కొరియా ప్రతిరోజు కూడా మిసైల్ టెస్ట్లను కండక్ట్ చేస్తూ ఉంటుంది. అమెరికా ఏదైనా అంటే చాలు నువ్వెంత అంటే నువ్వెంత అని తొడగొడుతుంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం, ఇరాక్లో మనం చూసాం. అనేక చిన్న దేశాలపైన ఈజీగా అటాక్ చేసి ఆ దేశాల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ ఒక పప్పెట్ నాయకుని పెట్టి ఇండైరెక్ట్గా పరిపాలిస్తుంది. అక్కడి వనరులన్నింటినీ కొల్లగొడుతుంది. కానీ నార్త్ కొరియా పైన ఎందుకు వెళ్ళలేకపోతుంది? అందుకు ఒకే ఒక కారణం, నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి. ఇప్పుడు రేపు పొద్దున అదే వరుసలో ఇరాన్ గనక చేరితే ఇరాన్ జోలికి కూడా అమెరికా వెళ్ళడానికి సంకోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇరాన్ ఈ దత్తపుత్రుల సంఖ్య విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఆయుధాలు విపరీతంగా స్మగ్లింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఏరా ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నావు అని అడిగే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే దాని దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. ఒక మాస్ రౌడీలాగా తయారవుతుంది ఇరాన్. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపడుతుంది. మరొక ప్రమాదం ఏంటంటే ఆ న్యూక్లియర్ వెపన్ కనుక టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతే, దత్తపుత్రుల చేతుల్లోకి వెళ్ళిపోతే, పిచ్చోడి చేతిలో రాయిలాగా వాడు ఎక్కడైనా వేయచ్చు రాయిని, అలాగే ఆ న్యూక్లియర్ వెపన్ని ఎక్కడైనా సంధించవచ్చు. అంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలోకి నెట్టివేయబడుతుంది. అయితే మొట్టమొదట ఆ న్యూక్లియర్ వెపన్ ఎక్కడ సంధించే ఛాన్స్ ఉంది? ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ బద్ధ శత్రువులు అని. అంటే ఖచ్చితంగా థ్రెట్ అనేది ఇజ్రాయెల్కే ఉంటుంది. కాబట్టి నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ని న్యూక్లియర్ శక్తిగా ఎదగనియ్యను, నా ప్రాణం పోయినా సరే అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. అవసరమైతే ట్రంప్తో కూడా తలబడుతున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు? ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటా అంటున్నాడు. అంటే వింతగా ప్రవర్తిస్తున్నాడు ఈ టర్మ్లో. ఎందుకు? యాక్చువల్లీ ఒబామా మహానుభావుడు ఈ ఇరాన్ని గుడ్డిగా నమ్మి JCPOA అనే ఒక ఒప్పందాన్ని కుదిర్చాడు. అంటే ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ తన యొక్క యురేనియంని తన దేశ అభివృద్ధికి యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి మాత్రం అస్సలు యూజ్ చేసుకోను అని ఇరాన్ ఆ డిక్లరేషన్లో తెలిపింది. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఇరాన్ ఏం చేసిందంటే ఆ యురేనియం మొత్తాన్ని కూడా న్యూక్లియర్ తయారు చేసుకోవడానికి ఉపయోగించింది. దాంతో అప్పట్లో ఇజ్రాయెల్ ఎక్కడైతే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్లో తయారవుతున్నాయో ఆ సెంట్రిఫ్యూజ్లను ధ్వంసం చేసి ఆ ప్రక్రియను అడ్డుకుంది. లేదంటే ఇప్పటివరకు ఎప్పుడూ ఇరాన్ న్యూక్లియర్ శక్తిగా ఎదిగేది. ఆ తర్వాత ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఒబామా చేసిన తప్పుని ఆపాడు. JCPOA నుండి
బయటకు వచ్చేశాడు. ఇది అద్భుతమైన చర్య అని కొంతమంది ట్రంప్ని కొనియాడారు. కానీ ఈసారి ఏమైందో, మరి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో లేదంటే అమ్ముడిపోయాడో తెలీదు, కానీ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఏ ఒప్పందం నుంచి అయితే ట్రంప్ ఆ రోజు పక్కకు తప్పుకున్నాడో అదే ఒప్పందాన్ని మళ్ళీ చేసుకుంటా అంటున్నాడు. ఏ ఒప్పందం కారణంగా నువ్వు ఒబామా మీద నిప్పులు చెరిగావో, ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదు అని అప్పట్లో స్టేట్మెంట్లు ఇచ్చావో, మరి అవన్నీ ఏమైపోయాయి? రాత్రికి రాత్రి ఇరాన్ దెయ్యం నుండి దేవుడిగా ఎలా మారిపోయింది నీకు? దీనిపైన ట్రంప్ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా పాకిస్తాన్ పైన కూడా మనం చూసాం. పాకిస్తాన్కి విపరీతంగా టెర్రర్ ఫండింగ్ అనేది అమెరికా ఇచ్చేది. తాలిబాన్ అనేది కూడా పాకిస్తాన్ సృష్టి, అమెరికా ఫండింగ్తో ఏర్పడినటువంటి సంఘటన ఈ తాలిబాన్. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్లో 1979 టైంలో ఈ సోవియట్ని తిప్పికొట్టడానికి అమెరికా ఈ తాలిబాన్లను తయారు చేయించింది పాకిస్తాన్ను వాడుకొని. పాకిస్తాన్లో మదర్సాలు అంటే ఈ మసీదుల్లో ఏదైతే శిక్షణ ఇస్తారో ఆ మదర్సాలలో ఉండే వీళ్ళకి ట్రైన్ చేసి టెర్రరిస్టులుగా మార్చాడు. వీళ్ళని ముజాహిద్దీన్లు అంటారు. మదర్సాల నుండి పుట్టుకు వచ్చిన వాళ్ళే ఈ తాలిబాన్లు. తాలిబాన్ అంటే శిక్షణ అని అర్థం. పాకిస్తాన్ ఏం చేసింది? ఆఫ్ఘనిస్తాన్ పేరు చెప్పి ఆ టెర్రరిస్టులని కేవలం ఆఫ్ఘనిస్తాన్లోకి మాత్రమే పంపించకుండా భారత్ పైన అటాకులు చేయడానికి పదే పదే వాడుకుంది. అమెరికాకి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా తనకు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్తో పని ఉంది కాబట్టి భారత్ పైన దాడులను చూసి చూడనట్లు వదిలేసింది. చివరికి పోఖ్రాన్ 1 ఆల్రెడీ మనం 1974లోనే చేశాము. ఆ తర్వాత ఈ పాకిస్తాన్ కూడా ఒక న్యూక్లియర్ శక్తిగా ఎదగడానికి అత్యంత సమీపంలో ఉంది అని తెలిసినప్పుడు భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ని ఆగమేఘాల మీద కండక్ట్ చేశాడు. అమెరికా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఆంక్షలు విధిస్తానని బెదిరించినా డోంట్ కేర్, మా అస్తిత్వానికి సంబంధించింది ఈ విషయం అని చెప్పి భారత్ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ని చేసి ఆర్థిక ఆంక్షలను కూడా తట్టుకొని నిలబడింది. కొన్నేళ్ల పాటు మనం అమెరికా విధించినటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ని తట్టుకుని నిలబడ్డాం. చివరికి అమెరికా తలొగ్గి ఆర్థిక ఆంక్షలను పక్కకు నెట్టేసి మళ్ళీ భారత్తో దోస్తీకి వచ్చింది. ఇది చరిత్ర. కాబట్టి ఒక దేశం న్యూక్లియర్ వెపన్గా ఎదిగితే ఎంత ప్రమాదమో చరిత్ర మనకు చెబుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ని న్యూక్లియర్ శక్తిగా ఎదగనీయకూడదు. ఇది ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం. ఇజ్రాయెల్ చెప్తున్న దాంట్లో 100కి 100 పాళ్ళు నిజముంది. ప్రెసిడెంట్ పుతిన్ సజెస్టెడ్ that he will participate in the discussions with Iran and that he could perhaps be helpful in getting this brought to a rapid conclusion. ఇరాన్తో ఏవైతే చర్చలు జరుపుతుందో అమెరికా గత కొన్ని నెలల నుండి, పుతిన్ ఏమంటున్నాడంటే మీకు అవసరమైతే నేను మీడియేట్ చేస్తాను మీ చర్చల్ని. రష్యా మాట ఇరాన్ అంత ఈజీగా నెట్టివేయదు. కాబట్టి మీ చర్చలు తొందరగా ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచ శాంతికి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని పుతిన్ ట్రంప్కి భరోసా ఇచ్చాడట. ఇట్ ఈస్ మై ఒపీనియన్ దాట్ ఇరాన్ హ్యాస్ బిన్ స్లో వాకింగ్ ద డిసిజన్ ఆన్ దిస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ట్రంప్ ఏమంటున్నాడు? ఇరాన్ని నువ్వు మళ్ళీ ఒప్పందం చేసుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలని లిఖితపూర్వకంగా రాసియు, అప్పుడు మేము మీకు న్యూక్లియర్ డీల్కి ఒప్పుకుంటాము, నిన్ను వదిలేస్తాను, నీ పైన విధించినటువంటి ఆంక్షలన్నింటినీ కూడా పక్కకు పెట్టేస్తాను అని అంటున్నాడు. మరి ఇరాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? జేసీపీఓఏ టైంలో కూడా ఈ నిబంధనలు ఉన్నప్పుడు కూడా అది యురేనియం నిల్వలను చేసుకొని న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి ప్రయత్నించింది అని చరిత్ర చెబుతుంది. అలాంటప్పుడు అప్పటికి ఇప్పటికీ ఎలాంటి పరిస్థితులు మారాయి? ఇరాన్ని నువ్వు ఎలా గుడ్డిగా నమ్మగలుగుతావు? దీనికి ట్రంపే సమాధానం చెప్పాలి. నిన్న జరిగినటువంటి ఫోన్ కన్వర్జేషన్ తర్వాత ట్రంప్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏవైతే పీస్ టాక్ జరుగుతున్నాయో, రష్యా యుక్రెయిన్ మధ్య వార్ ఆగుతుంది అనే వార్తలు ఏవైతే వచ్చాయో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అబ్బే ఇప్పట్లో వార్ ఆగే ఛాన్స్ లేదయ్యా, ఎందుకంటే యుక్రెయిన్ కొట్టిన దెబ్బకి పుతిన్ చాలా కోపంగా ఉన్నాడు, తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని డిసైడ్ అయ్యాడు పుతిన్. కాబట్టి ఇప్పట్లో యుద్ధం ఆగే ఛాన్సే లేదని ట్రంప్ అఫీషియల్గా చెప్పేశాడు. చేసిందంతా చేశాక ఈ జెలెన్స్కీ ఏమంటాడంటే
జెలెన్స్కీ సేస్ రెడీ ఫర్ మీటింగ్ విత్ పుతిన్, ట్రంప్ ఎనీ డే. పుట్టలో ఏలెట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చర్చలకి సిద్ధము అంటున్నాడు. వీడి తెలివి మామూలు తెలివి కాదండి. దెబ్బ కొట్టిన తర్వాత మరి పుతిన్ కూడా ఎదురు దెబ్బ కొడతాడు కదా, అది తినాలి కదా. మరి ఈ టైంలో నువ్వు చర్చలంటే ఎట్లాగూ పుతిన్ ఒప్పుకోడు. కానీ ప్రపంచం ముందు నేను కూడా చర్చలకు ఓకే చెప్తున్నాను, నాకు కూడా శాంతి ఇష్టమే అని ఒక కలరింగ్ ఇవ్వడానికి జెలెన్స్కీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను ఇప్పుడు చర్చలకు సిద్ధం అంటున్నాడు. చర్చలకు సిద్ధం ఉన్నాడు, ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగుతాడా? రష్యా పైన యుక్రెయిన్ చేసినటువంటి ఈ డ్రోన్ అటాక్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలుపగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.